ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడికి చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఆరాధనకు సహాయకరంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఈ ఉదయకాలం వేళ ఈ మాటను మనం మన మనసులో వేసుకుందాము. రహస్యమందు చూచు నీ తండ్రి. దాన్ని మనం రహస్యమందు చూచు దేవుడిగా ఈరోజు చూస్తాము. ఆయన రహస్యమందు మన జీవితాన్ని చూచి ఆయన చేసింది ఏమిటో మనము ఈరోజు చూద్దాము. ఆయన మన రహస్యాలను ఎరిగి మనల్ని అసహించుకున్నాడా, లేక తిట్టారా, లేకపోతే తోలివేశారా అని కొన్ని వచనాలు మనం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం దాకా మనం చూసుకున్నట్లయితే మనం బాగుగా ఎరిగిన వారమే. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఇక్కడ చెప్పబడినట్లు మనం చూస్తున్నాము. దీన్ని మనం 25వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె జీవితాన్ని మనం చూస్తున్నాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీగా ఆమెను మనం చూస్తున్నాము. దాంట్లో ఆమె ఎన్నో వృధా చేసినట్లుగా వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది. అయినప్పటికీ ఆమెకి స్వస్థత దొరకలేదు. అక్కడ ఆమె ఏమి వృధా చేసుకుందో మనకి తేటగా చెప్పలేదు, కానీ సమయం అయి ఉండొచ్చు, ధనమై ఉండొచ్చు, బలమై ఉండొచ్చు, అవి మనకు తెలియదు. కానీ రహస్యమందు చూచి దేవునికి అవి బాగుగా ఎరిగినవాడు. ఆయన అలా చూచి ఏం చేశాడంటే, మొదటిగా ఇదే అధ్యాయము 31వ వచనం. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే. మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ప్రభువారిని గురించి చెప్తూ సింహాసనాసీనుడై ఉన్న ఆ దేవుడు 24 సింహాసనాలు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దూతల మధ్యలో ఉన్న దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానాలతో ఆయన్ని స్తుతిస్తున్న పరిస్థితి అక్కడ మనం చూడగలము. అదేవిధంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక్కొక్క దూతకు 6 రెక్కలు ఉండి ఆయన పరిశుద్ధతను చూడలేక వారి ముఖాన్ని వాళ్ళ కాళ్ళను కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాంటి దేవుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమె కొరకు ఘనతను విడిచి గుంపులోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అంత కోట్లాది దూతల మధ్యలో ఉండి కూడా వాళ్ళు టచ్ చేయలేని పరిస్థితుల్లో మనము దేవుణ్ణి అక్కడ చూస్తున్నాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి లూకా సువార్తలో కూడా ఈమె గురించి ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ జనులు కిక్కిరిసిపోయి ఉన్నారు అని శిష్యులు అంటారు. అలా ఎవరు టచ్ చేయలేని స్థితిలో నుండి ఆయన దీనుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు. రెండవదిగా ఇదే అధ్యాయము 27వ వచనము 28వ వచనము కలిపి ఉన్నాయి, చదువుదాము. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. మనము ఈమె గురించి చదువుకున్నప్పుడు తరచుగా వినేది ఆమె విశ్వాసాన్ని గురించి ఎక్కువ మంది చెప్తుంటారు, మనం వింటుంటాము. నేను ఇప్పుడు ఆమె విశ్వాసాన్ని ఏమీ క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే దేవుడు కూడా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని ఆమె విశ్వాసాన్ని పొగిడి ఉన్నారు. కానీ ఒక వచనం చూద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 7:30. అందుకు
వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. కింద ఫుట్నోట్లో ఆయన మీద చేతులు వేయలేదు. ఇక్కడ చూస్తున్నప్పుడు యేసు ప్రభువుని పట్టుకోవటానికి, ఆయన బంధించడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన మీద చేతులు వేయటానికి కూడా అవకాశం లేకుండా మనం చూస్తున్నాము. కానీ ఈ పరిస్థితిలో ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరకు మనం వచ్చినట్లయితే ఆమె ఇక్కడ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఆమె ఒక్క స్టెప్పే వేసింది. కానీ యేసు ప్రభువుని చూస్తే ఆయన చేసే ప్రతి పని తన జీవితంలో ముందుగానే ఎరిగి ఉండి, అక్కడికి వెళితే వాళ్ళని స్వస్థపరచాలి, ఇటు నుండి ఈ దారిలో నుండి వెళ్తే వీరిని స్వస్థపరచాలి అని ముందే ఎరిగి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈమె జీవితంలో కూడా ఈమె మూలే ఉండి ఉండొచ్చు, రహస్యంగానే వచ్చి ఉండొచ్చు. కానీ రహస్యాన్ని ఎరిగిన దేవుడు ఆమె చేతికి అందే విధంగా వచ్చి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గుంపులో ఆయన్ని పట్టుకోవటం అంటే ఎంతో కష్టతరమైన పని. కానీ ఆమె పట్టుకునేలాగా దేవుడే ఆమె దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మొదటిగా ఆయన జన సమూహంలోకి వచ్చాడు. రెండవదిగా ఆయన తన చేతికి అందే దగ్గరకు వచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మన రక్షణ తీర్మాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక పాట ద్వారానో ఒక వాక్యం ద్వారానో మనము గుచ్చబడి ఒక రహస్య స్థలానికి, అది గది అయినప్పటికీ లేకపోతే వేరే స్థలం అయినప్పటికీ మనం అక్కడికి వెళ్ళి ప్రభువా అని అన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించారని మనం అనుకోవచ్చు మన పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ యేసు ప్రభు వైపు నుండి మనం చూస్తే ముందుగానే మనము ఆ గదిలోకి వెళ్ళక ముందే ఆయన మన కొరకు వెయిట్ చేస్తున్నట్లుగా, లేకపోతే ముందుగానే తన సేవకులకి ఈ వాక్యం ద్వారా మాట్లాడితే తను మారు మనసు పొందుతాడు అని ముందుగానే మన కొరకు ప్రణాళిక వేసినట్లుగా మనకు అర్థమవుతుంది. రీసెంట్గానే నేను స్వామి అంకుల్ సాక్ష్యం వింటున్నప్పుడు ఆయన రక్షణ దినము ఆశ్చర్యమైన ప్రేమ అనే సాంగ్తో మొదలైంది. ఆయన సేవా జీవితము నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా అన్న పాట ద్వారా మొదలైనట్లుగా నేను విన్నాను. ఆ పాట రాసిన ఆయనకు కూడా తెలిసి ఉండదు ఎవరిని అది మారుస్తుందో. విన్న స్వామి అంకులకి దానికి ముందు కూడా తెలిసి ఉండదు ఈ పాట ద్వారా ఆయన అలా మారుతారని. కానీ అది రాయటానికి సహాయం చేసిన దేవునికి తెలుసు, ఈ పాటకి ఈయన మారుతాడు, ఈ వాక్యానికి ఈయన మారుతాడు అని. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే మన ఒక్క జీవితం కొరకు ఆయన ఎన్ని ప్రసంగాలు సేవకులకి ఇచ్చి, ఎన్ని పాటలు ఒక రాసే ఆయనకిచ్చి మన కొరకు ఆయన ఎంత శ్రద్ధ చూపించారో మనకు అర్థమవుతుంది. మూడవదిగా ఇదే అధ్యాయము 31వ వచనం, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన దెవడని నీవు అడుగుచున్నావా అనేది. ఇందాకే మనం విన్నట్లుగా ఆయన చేసే ప్రతి పని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమె ముడుతుంది అని ఆయన ఎరిగి ఉన్నాడు. ముట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ద్వారా శక్తి వెళ్ళలేదు, కానీ ఈమెకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఇది వెళ్ళింది ఆయనకు తెలియకుండా వెళ్ళిందంటారా? అలా కాదు, కానీ ఆయనకు తెలిసే ఆయన అనుమతి లేనిదే ఏది జరగదు కదా. అలాంటిది ఆయన శక్తే ఆయన లోపల నుండి ఆయనకు తెలియకుండా వెళ్ళింది అనుకోవటం తప్పు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన వచ్చాడు, రహస్యంలో ఆమె బాధను చూశాడు, జన సమూహంలోకి వచ్చాడు, ఆమె చేతి కిందకే వచ్చారు, ఆమెను స్వస్థపరిచారు. అక్కడితో విడిచిపెట్టకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గుంపు ఒక రాజకీయ నాయకుడు వెళ్తుంటే ఆ రాజకీయ నాయకుడి మీదే కెమెరా ఫోకస్ అంతా ఉంటుంది. ఆయన ఒక స్పాట్ లైట్గా ఉంటాడు ఆ పరిస్థితిలో. లేకపోతే జూమ్ మీటింగ్లో చూసుకున్నట్లయితే ఎవరైతే మాట్లాడతారో వారి మీదే ఆ స్పాట్ లైట్ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఆ జన సమూహం అంతా యేసు ప్రభు వారిని చూస్తున్నప్పుడు ఆయన ఒకరిని ఎవరు నన్ను పట్టుకుంది అని
ఆమె వైపు చూస్తున్నప్పుడు, ఇది నేను ఆలోచించుకున్నది, అక్కడ ఉందో లేదో నాకు తెలీదు. అలా ఎవరు నన్ను పట్టుకున్నది అని చూసినప్పుడు మిగతా జన సమూహం అంతా కూడా ఆమె వైపు తిరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు లేవియాకాండం 15వ అధ్యాయంలో చూసుకుంటే రక్తస్రావంతో ఉన్న వారిని ఎలా ట్రీట్ చేయాలో మనం చూడగలుగుతాము. ఆ అధ్యాయంలో వారు ఏది పట్టుకున్నా అది అపవిత్రమే, వారు దేని మీద కూర్చున్నా అది అపవిత్రమే, వారిని ఎవరు పట్టుకున్నా వారు అపవిత్రులు అయిపోతారు. అటువంటి పరిస్థితిలో ఆమె వచ్చినప్పుడు కిందే ఉంటుంది 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచు ఆయన ఎదుట సాగిలపడి. అప్పటికే ఈ యూదాచారం గుర్తు తెచ్చుకుని భయపడుతూ ఉంటుంది. నన్ను పట్టుకుంటే ఎవరైనా అపవిత్రులు అవుతారేమో, నన్ను ఏమన్నా చేస్తారేమో అని. అలా రహస్యంగా ఎవరికి కనిపించకుండా వచ్చిన ఆమెను దేవుడు బయటకు పిలిచాడు. ఎలా అంటే అప్పుడు దాకా స్పాట్లైట్గా ఉన్న ఆయన స్థితిని, లేకపోతే ఆయన ప్లేస్ని ఈ స్త్రీకి ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే ఈయన పిలవంగానే ప్రతి ఒక్కరూ ఆమె వైపు చూస్తారు కదా. అలానే మనల్ని కూడా ఆయన రక్షించటం మాత్రమే కాదు, కానీ ఆయన స్థానాన్ని మనకిచ్చారు. VBSలో సీనియర్ క్లాస్ సెకండ్ పాఠం ఏంటంటే క్రీస్తు లేని జీవితం. క్రీస్తు లేని జీవితం ఏంటంటే గుర్తింపు లేని జీవితంగా అక్కడ ఆంటీ చెప్పారు. అలానే ఇక్కడ మనకు కూడా రక్షణ అయితే పొంది ఉన్నాము, పాపాలు ఒప్పుకున్నాము, కానీ క్రీస్తు లేని జీవితం, గుర్తింపు లేని జీవితం. ఆయన మనల్ని పిలిచి భయపడుతూ వణుకుతూ ఉన్న, ఎక్కడో మూలన ఉన్న మనల్ని బయటికి పిలిచి ఆయన స్థానాన్ని ఇచ్చారు. మన JNCA బాప్తిస్మాలు చూసుకున్నట్లయితే అక్కడ అంకుల్ ఒక మాట అంటారు, ఇక్కడ భూలోకంలో సంఘం ఎదుట, పరలోకంలో దేవుని ఎదుట వీరికి బాప్తిస్మ ఇస్తున్నానని. ఆ సమయంలో వీరందరూ అసలు మనల్ని ఎందుకు చూడాలి? మన పాపాలని మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘం మనల్ని సంతోషంగా ఎందుకు చూడాలి? లేకపోతే పరలోకంలో నుండి దేవుడు, దూతలు, ప్రభువారు ఎందుకు సంతోషంగా మనం చూడాలి? ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ఆయన స్థానాన్ని మనకి ఇచ్చారు కనుక. ఆయన స్థానాన్ని మనకి ఇవ్వకపోయి ఉంటే మనం అలానే ఎక్కడో మూల భయపడుతూ వణుకుతూ పాపంలో ఆ భయంతోనే ఉండేవారమేమో, కానీ ఆయన స్థానాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఈ మూడిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని రహస్యమందు చూచిన దేవుడు, చూచి తిట్టలేదు, కొట్టలేదు, తోలివేయలేదు, కానీ భూలోకానికి వచ్చారు, మన చేతి దగ్గరకు వచ్చారు, ఆయన స్థానాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి దీన్ని ఆలోచిస్తూ ఆరాధనలో కొనసాగుదాము. ఆరాధనలోకి వెళ్ళకముందు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్దాం అనుకుంటున్నాను. 5th 6th క్లాస్ మిడిల్లో చదువుతున్న ఒక పిల్లవాడు తన స్కూల్కి ఆ దినాన్ని వెళ్ళినప్పుడు తను ఏదో పని చేయటం వల్ల తన టీచర్ తనని బాగా కొట్టింది. ఆ సమయంలో తనకి బాగా ఏడుపు వస్తుంది, కానీ స్నేహితులు ఎక్కరిస్తారేమో, స్నేహితులు ఇప్పుడు దాకా తిను బలవంతుడు అనుకున్నాం కదా, ఇలా భయపడుతున్నాడు ఏంటి అనుకుంటాడేమో అని ఆ బాధని మొత్తం తన లోపలే పెట్టుకొని అలా ఉన్నాడు. అలా ఉండి ఆఫ్టర్నూన్ ఫేస్ వాష్కి బయటకు వెళ్ళినప్పుడు వేరే టీచర్ అడిగారు, ఏమైంది అంటే మేడం అలా చేశారు, నా తప్పేం లేదు అని చెప్పినప్పుడు ఆ మేడం కూడా సరే నేను మాట్లాడతాను ఆ మేడంతో అని అన్నారు. ఆ మేడంతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాధ వేసింది, కానీ బయటకు చెప్పుకోలేకపోయాడు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు అమ్మకి ఎలా అయినా చెప్పకూడదు ఇది, మళ్ళీ అమ్మ బాధపడుతుంది అని అనుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు మనం ఎరిగి ఉన్నాం కదా, తల్లిదండ్రులు మన మొహాన్ని చూడగానే వారు గుర్తుపట్టేస్తారు. అలానే ఆ తల్లి కూడా తన బిడ్డను ఏమైంది నాన్న అలా ఉన్నామని అడిగితే అప్పుడు దాకా బాధని, భయాన్ని లోపల పెట్టుకున్న ఆ పిల్లోడు ఆ తల్లి దగ్గర రాగానే ఆ బాధను మొత్తం, అది ఏడుపు రూపంలోనే ఎలా అయినప్పటికీ దాన్ని బయట పెట్టేశాడు. ఎందుకంటే
ముందుగా చూసిన ఇద్దరు స్నేహితులైనా లేకపోతే వేరే టీచర్లైనా తిని రహస్యాలు ఏమీ తెలియదు, తిన బలాలు ఏమీ వారికి తెలియదు. కాబట్టి తిను భయపడుతున్నాడు తన లోపాలని చెప్పుకోవటానికి. కానీ తన తల్లి దగ్గరకు వచ్చినప్పుడు చిన్నప్పటి నుండి తను పెంచిన తల్లికి తన రహస్యాలు తెలుసు కాబట్టి తన దగ్గర ఏమి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తన బాధను మొత్తం తన తల్లికి చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అలానే ఇప్పుడు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మన రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు. కాబట్టి మనం ఏదో గొప్పవారంగా ఆయన దగ్గర చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎలా ఉన్నామో అలా ఆరాధించాలని కోరుతున్నాను. అలానే ఆయన మన రహస్యాలను ఎరిగి కూడా తన మితి లేని ప్రేమను గతి లేని మన మీద చూపించి మన స్థితి మార్చి తన స్థితిని మనకిచ్చిన ఆ దేవుణ్ణి ఆరాధిద్దాము. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే యేసయ్యా. నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది.